శుభోదయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ లభేత్. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమానందనం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం సమతరాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం నాథాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేద్దాం. శ్రీరామదూత పవన హనుభవ. ఆయనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయో, ఎన్ని రూపాలు ఉన్నాయో, ఎన్ని ఉన్నా కూడా ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే మనకు కలిగే తక్షణ ప్రయోజనం ప్రశాంతమైనటువంటి బుద్ధి, స్థిరచిత్తం. అదేమిటండోయ్, ఆయన వానరుడు, చంచలమైన మనస్సుకు ప్రతీక. సుందరకాండలో సీతాదేవిని చూసిన మరుక్షణం తనదైనటువంటి బుద్ధితో, చాపల్యమైనటువంటి చిత్తంతో తోకను తీసి నీలకేసి కొట్టినటువంటి వాడే. అటువంటి ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తే మనకు స్థిర బుద్ధి రావడం ఏమిటి అంటారేమో. అదే చమత్కారం, అదే సంప్రదాయం. ఏది కావాలో దానికి విరుద్ధంగా ఉండేటటువంటి శక్తిని అర్చించాలి. మనకు ప్రశాంతత కావాలా, ఈశ్వరుణ్ణి అర్చిస్తాం. ఈశ్వరుడు తనలో ప్రళయకాలంలో సృష్టి అంతటినీ కూడా లీనం చేసుకునేటంతటి బడబాగ్నిని ఇముడ్చుకొని కాలాగ్ని దగ్ధ సమానమైనటువంటి మూడవ కన్ను అలా ఉండగా కన్నులు మూసుకొని ఉంటాడు. ప్రశాంతంగానే కనిపిస్తాడు, కానీ ప్రపంచమంతా కూడా భస్మీపటలం చేయగల శక్తిని కలిగిన వాడవుతున్నాడు. ఒక్క చిన్న చీమని ఇలా మనం చంపడానికే భయపడతాం, చనిపోతే అయ్యో అనుకుంటామే. కోట్లాది జీవరాశులని నిర్దాక్షిణ్యంగా భస్మీపటలం చేసి ప్రళయకాలంలో ఆయన సంహార శక్తి కలవాడు, లీనం చేసుకున్నటువంటి వాడు ప్రశాంతంగా ఉంటాడు కదా. ఆ శివుడిని మనం స్తోత్రం చేసేటప్పుడు శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం అంటూ స్తోత్రం చేస్తాం. ఆపాతాళ నభస్థలాంత భువనం. ఈశ్వరాభిషేకం ఎప్పుడు చేసినా కూడా మన కంటి ముందే ఉండేటటువంటి ఆ చిహ్నం, లింగం, ప్రతిమ, నిజంగా మనం అభిషేకం ఎవరికి చేస్తున్నాం? ప్రపంచమంతా ఆవరించినటువంటి శివశక్తికి ఇది ప్రతీక. ఇక్కడ మనం శాంత స్వరూపాన్ని కోరుకుంటే శివారాధన చేయాలి. ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేస్తున్నాం. ఆంజనేయ స్వామి వారు ఎవరు? రుద్రవీర్య సంభవుడు, ఈశ్వరాంశ సంభూతుడు ఆయన. ఒక కథ ఉంది. ఆ కథ ప్రకారంగా గార్ధభనిశ్వరుడు అనే ఒక రాక్షసుడున్నాడు. వాడిని సంహరించాలి. నీవా నీవా అనే చర్చ పుట్టింది. అతడు శివభక్తుడు, ఈశ్వర భక్తుడు. సంహరించాలి, విష్ణు వల్లనే అవుతుంది. దేవతలంతా ప్రార్థించారు. ఆ సందర్భంలో శ్రీమన్నారాయణమూర్తి గార్ధభనిశ్వరుడిని సంహరించాడు. నియమాన్ని, ధోరణిని అనుసరించి ఈశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తికి దాస్యం చేయవలసి వస్తుంది. పరాశర సంహితలో ఉండే ఈ కథను అనుసరించి ఈశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి రామచంద్రమూర్తి అవతారం ధరించినప్పుడు శివుడు ఇలా ఆంజనేయ స్వామి వారి అవతారాన్ని స్వీకరించాడు. ఇక్కడ ఆ స్వామిని అనుసరించాడు. రామాయణాన్ని మనం గమనించినట్లయితే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, ఈ 3 భాగాలు ఎంత మృదువుగా, నెమ్మదిగా, మెత్తగా సాగుతూ ఉంటాయో ఒక్కసారి ఆ పంపా నదీ సరోవర తీరంలో బ్రహ్మచారి రూపంలో ఉండేటటువంటి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వారులకు ఆంజనేయ స్వామి వారు కనిపించిన మరుక్షణం అపరిమిత వేగం పుంజుకుంటుంది రామాయణ కథ. వచ్చిన ఆ ఆంజనేయ స్వామి ఎన్ని ప్రశ్నలు వేస్తాడో రామచంద్రమూర్తిని. రాముడు ఆంజనేయ స్వామి వారిని చూచి చిరునవ్వులు చెందిస్తూ లక్ష్మణ అంటూ లక్ష్మణుని సంబోధించి ఆంజనేయ స్వామి వారి చాతుర్యాన్ని, బుద్ధి కుశలతను, వాక్కు పాటవాన్ని వర్ణిస్తాడు, మెచ్చుకుంటాడు. చూచావా లక్ష్మణ అని ఇలా అనగానే ఆంజనేయ స్వామి వారు వినమ్రుడై శిరస నమస్కారం చేస్తాడు. అది మొదలుగా మిగతా రామాయణ కథ అంతా కూడా అత్యంత వేగంగా ఇలా చూస్తూ ఉంటే అలా ఏమా అన్నట్లుగా కిష్కింధకాండ మిగతా భాగం, సుందరకాండ, యుద్ధకాండ అత్యంత వేగంతో. కారణం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి సూర్యనారాయణమూర్తి వద్ద శిష్యరికం చేసి అనేక వ్యాకరణం నేర్చుకున్నాడు అని కూడా పెద్దలు చెబుతారు.
అంటే ఆయన వాయుకుమారుడు, ఈశ్వరాంశ సంభూతుడు, సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల శిష్యరికం చేసి అనేక విద్యా విశేషాంశాలను వింగడించి నేర్చుకున్నటువంటి వాడు. ఆయనలో సకల దేవతాశక్తులు ఇలా నిబిడీకృతమై ఉన్నవి కనుకనే, భవిష్యత్ బ్రహ్మ కూడా కనుకనే ఆయనను స్తోత్రం చేస్తే మనకు కూర్చునేటటువంటి, ఆలోచించేటటువంటి ప్రశాంతమైన స్థిరచిత్తం, బుద్ధి కలుగుతాయి అని సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ ధ్యాన శ్లోకం బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, రోగం లేకుండా ఉండగలగడం, అరోగద, అజాడ్యం, వాక్ పటుత్వం. ఏమండి, మంచి వాక్కు కావాలి. వాక్కుకు 2 రూపాలు ఉంటాయి. ఒకటి వాక్ సిద్ధి, రెండవది వాక్ శుద్ధి. మనం కష్టం మీద వ్యాకరణాంశాలను నేర్చుకొని గురు శుశ్రూష చేసి బహుధా అభ్యసనం చేసి అనేక గ్రంథాలను అవలోకనం చేసిన పిమ్మట మనకు కలిగేది వాక్ శుద్ధి. అంటే స్పష్టమైనటువంటి ఉచ్చారణ, భాషా దోషాలు లేకుండా చక్కటి భాషా పాఠవంతో మాట్లాడగలగడం, పాండిత్యానికి ప్రతిభ గీటురాయి అని కొలమానంగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది వాక్ శుద్ధి. దీనికి సిద్ధింపజేసుకోవడం ఎలా అంటామో అలా తథాస్తు, ఆ వాక్యం అగుగాక అంటూ దేవతలు ఆశీర్వదించే విధంగా మన వాక్కు మలుచుకోగలిగితే అది వాక్ సిద్ధి. అలా వాక్కు సిద్ధింపజేసుకోవాలి అంటే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం తప్పనిసరి అంటుంది సంప్రదాయం. కనుక ఈ మంగళవారం నాడు మనం ఆంజనేయ స్వామివారిని స్తోత్రం చేద్దాం. స్వామివారి అనుగ్రహంతో అందరం కూడా మృదు మధురమైనటువంటి తీయని మాటలతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటూ అందరి క్షేమాన్ని కోరుకుందాం అని చెబుతూ శుభమస్తు.